హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. నీలకంఠం అయితే మాకిప్పటికీ మీ సంబంధం సమ్మతమే అని చెప్తూ ఉంటాడు. వెంటనే సత్యం సంతోషపడుతూ సంతోషమండి అని అంటూ ఉంటాడు. మీరు సరేనంటే వెంటనే తాంబూలాలు మార్చేసుకుందామని అంటూ ఉంటాడు నీలకంఠం. వెంటనే ప్రభావతి, సత్యం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ సరే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వెంటనే అక్కడికి నీలకంఠం ఇంటికి అయితే కారులో బాలు వచ్చి గేటు దగ్గర ఆగుతాడు. ఇంట్లో అయితే సత్యం వాళ్ళు, నీలకంఠం వాళ్ళు తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు. వెంటనే బాలు గేటు బయట నిల్చొని బయటకి రారా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని నీలకంఠం కొడుకు అలా బయటికి చూస్తూ ఉంటాడు. బాలుని అయితే వాచ్మెన్ అక్కడున్న ఇద్దరు వ్యక్తులు ఆపుతూ ఉంటారు. వెంటనే నీలకంఠం అతని కొడుకు బయటకి వచ్చి సార్ ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. నీలకంఠం కొడుకు అయితే బాలుకి. వెంటనే బాలు రేయ్ నీలాంటి వెధవకి నా చెల్లిని ఇవ్వన్రా, నా చెల్లి కావాలా నీకు అని చాలా కోపడుతూ ఉంటాడు. పట్టుకొని అయితే బాలు చాలా గొడవ చేస్తూ ఉంటాడు. వెంటనే ప్రభావతి బయటకు వచ్చి అరే బాలు ఆగురా ఆగు అని చెప్పి ఆపుతూ ఉంటుంది. వెంటనే బాలు మీరేంటి నాన్న ఇక్కడ అని చెప్పి వాళ్ళని చూసి చాలా షాక్ అవుతూ ఉంటాడు. వెంటనే ప్రభావతి నా కూతురికి ఈ సంబంధం ఖాయం చేయడానికి వచ్చాము అని చెప్తూ ఉంటుంది. వెంటనే బాలు వీణా అని చెప్పి అతని నీలకంఠం కొడుకు కాలర్ పట్టుకొని గొడవ చేస్తూ ఉంటాడు. వెంటనే సత్యం బాలుని ఆపుతూ అరే బాలు ఆగురా ఆగు ఆగు బాలు అని చెప్పి అంటూ ఉంటాడు. బాలు ఎంతసేపటికి ఆగపోయేసరికి బాలు మీద చేయి చేసుకుంటాడు సత్యం అయితే. అది చూసిన ప్రభావతి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న నీలకంఠం బాలుని వాళ్ళ నాన్న కొట్టినందుకు చాలా సంతోషపడుతూ ఉంటాడు లోపల. నీలకంఠం కొడుకు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు అతన్ని కొట్టడం చూసి. మరి ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.